జగన్మోహన్ రెడ్డి గారు అంటారు పరకామణి చోరీ కేసు అనేది చాలా చిన్న దొంగతనం. శ్రీవారి ఉండి డబ్బులు లెక్కేస్తూ కేవలం $9 దొంగతనం చేశాడట. ఈ $9 విలువ 72,000 అట. ఏ దేశపు కరెన్సీలో $9 72,000 నాకైతే అర్థం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దేశాల్లో బిజినెస్ ఉన్నాయి అంటారు, చాలా దీవుల్లో బిజినెస్ ఉన్నాయి అంటారు. ఏ దీవుల్లోనన్నా $9,72,000 ఏమో నాకైతే తెలియదు ఆ లెక్క ఎక్కడిది అనేది. కానీ మన దేశపు కరెన్సీలో అయితే పరకామణి చోరీ జరిగే నాటికి $9 విలువ కేవలం $810 మాత్రమే. నిజానికి అతను దొంగతనం చేసింది, అతని మీద కేసు నమోదైంది $9 దొంగతనం చేశాడని కాదు, $900 దొంగతనం చేశాడు అన్నది. మరి జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్టు తప్పు రాసుకొచ్చుకున్నారు, స్క్రిప్ట్ చదవటం నాకు తప్పుగా చదివారో నాకు తెలియదు. 9 నోట్లు దొంగతనం చేశాడు, ఒక్కొక్క నోటు విలువ $100, మొత్తంగా $900 దొంగతనం చేశాడు అన్నది అతని మీద నమోదైన కేసు. ఈ $900 విలువ ఆనాటి లెక్క ప్రకారం $72,000 మన కరెన్సీలో. అది అతని మీద నమోదైన కేసు. ఆ $72,000 దొంగతనం చేసిన వ్యక్తి దేవుడికి ₹14 కోట్ల చెల్లించి కేసును రాజీ కుదుర్చుకున్నాడు. ₹14 కోట్ల. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక పార్టీకి అధినేత అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఏం క్వశ్చన్ చేయాలి? 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్లు కట్టడం ఏంటి? అతనికి పిచ్చా? అతను సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చా? దాన్ని నమ్ముతున్న జనాలకి పిచ్చా? 72,000 దొంగతనం చేసిన వాడు 14 కోట్లు కడతాడండి? ఎక్కడికి అతను 14 కోట్లు? ఒక సామాన్య టీటీడీ ఎంప్లాయీకి 14 కోట్లు కట్టేంత స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ అతనికి ఆస్తి ఉందేమో, వాళ్ళ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి ఉందేమో అనుకుందాం. అన్ని కోట్లు ఉన్నాడు 72,000 దొంగతనం చేస్తాడా? అందులో దేవుడు సొమ్ము అన్న నిజంగా ఆస్తిపరుడా? లేదు ఇది మొత్తం దొంగిలించిన సొమ్మేనా? అంటే కోట్లాది రూపాయలు దేవుడు సొమ్మును దొంగిలిస్తే అది చిన్న కేసు అవుతుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి అంటే, నా మీద 2011లోనే లక్షల కోట్లు తినేసానని అక్రమాస్తుల కేసులు ఉన్నాయి, నా కేసులతో పోల్చినప్పుడు, నేను తినేసిన డబ్బులతో పోల్చినప్పుడు ఇవన్నీ చిన్న కేసులు కదా అనేది ఆయన ఉద్దేశమేమో.